హాయ్ బ్రో, మీ పేరు? వంశీ బ్రో. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి కదా బ్రో, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ బ్రో. ఎందుకు టీడీపీ రావాలనుకుంటున్నారు బ్రో? అంటే చంద్రబాబు నాయుడు వస్తే ఏమైనా ఇండస్ట్రీస్ వస్తాయని చెప్పి నేను టీడీపీ రావాలనుకుంటున్నాను. మరి 5 ఇయర్స్ జగన్ గారి పరిపాలన చూశారు కదా, మీకు ఎలా అనిపించింది 5 ఇయర్స్లో? పర్లేదు బ్రో, కానీ ఏమంటే ప్రజలపైన ఛార్జెస్ అనేది చాలా ఇంక్రీజ్ అయ్యి ప్రజలకి చాలా ఇబ్బంది అవుతుంది. సో టీడీపీ వస్తే దీనివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ కూడా ఎక్కువ ప్రజెంట్ అనేది వాళ్ళకి జాబ్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏం లేవు కాబట్టి టీడీపీ రావాలనుకుంటున్నాను. వైసీపీ పరిపాలనలో ఉద్యోగాలు అనేది లేవంటారా ప్రజెంట్ యువతకి? అంతే కదా బ్రో, ఎలాంటి ఉద్యోగాలు అయితే లేవు. మరి చంద్రబాబు నాయుడు గారి పైన అంత నమ్మకం ఏంటి మీకు? ఇక్కడ హైదరాబాద్ డెవలప్మెంట్ కావడానికి ఇండస్ట్రీస్ వచ్చినాయి కదా బ్రో, చాలా సాఫ్ట్వేర్ అవి. సో అందుకని చెప్పి నేను చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నాను. అలాగే చూసుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నాడు. పొత్తు పెట్టుకోవడం కరెక్టా లేకుంటే సింగిల్గా పోటీ చేస్తే కరెక్టా చంద్రబాబు నాయుడు? పొత్తు పెట్టుకోవడం కరెక్టే బ్రో. ఎందుకని? అంటే వాళ్ళు ప్రజలకు న్యాయం చేయాలనుకుంటున్నారు కాబట్టి సో వాళ్ళిద్దరూ కలిస్తే మంచిది. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టే అంత ధైర్యం లేకనే పొత్తు పెట్టుకున్నారు అంటున్నారు చాలామంది. దాని గురించి ఏమంటారు? అదేం లేదు బ్రో, వాళ్ళు ప్రజలకు న్యాయం చేయాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కలిసి పోటీ చేస్తున్నారు. కొంతమంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నారు, ఎన్నికల తర్వాత వదిలేస్తాడని అంటున్నారు, టాక్ ఉంది బయట. దాని గురించి ఏమంటారు? అదేం లేదు బ్రో, వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సీఎం అయినా కూడా వాళ్ళిద్దరు కలిసి ఉంటారు బ్రో. అలా ఏం జరగదు. అలాగే చూసుకుంటే వైఎస్ షర్మిల గారు ఎంట్రీ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండొచ్చు సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున? అది ఐడియా లేదు బ్రో నాకు. కాంగ్రెస్ పార్టీ ఉనికి ఏం లేదంటారా ప్రజెంట్ ఆంధ్రాలో? అక్కడేం లేదు బ్రో, ఓన్లీ టీడీపీ, జనసేన, వైఎస్పీ అంతే బ్రో. అంటే ఈ షర్మిల ఎంట్రీ ద్వారా ఏ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది? అది మనకు తెలియదు బ్రో. అది అంటే అది ఫ్యూచర్లో జరిగేది మనకి ఎలా తెలుసాం, ఊహించే ముందునే ఇమాజినేషన్ చేసుకుని చెప్పుకోవడానికి కాదు కదా. సో ఐడియా లేదు సార్. చంద్రబాబు నాయుడు మీద సానుభూతి ఈసారి చాలా పెరిగిపోయింది. ఆయనకి ఒక్కొక్క అవకాశం ఇవ్వాలి, అలాగే ఆయనకి ఏజ్ అయిపోయింది, ఇంకోటి కొంతమంది జైలుకి వచ్చారు అంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు మీద సానుభూతితో ఓట్లు వేయాలా ప్రజలు, లేకపోతే ఆయన చేసే అభివృద్ధికి ఆయన విజన్ చూసి వేస్తారా ఈసారి? అభివృద్ధి చూసేస్తారు బ్రో, సానుభూతి అయితే ఉండదు. అభివృద్ధి జరుగుతుంది కాబట్టి, ఇంతకుముందు అభివృద్ధి జరిగింది కాబట్టి అభివృద్ధి ద్వారానే వేస్తారు ఓట్లు. హైదరాబాద్ చేశారంటున్నారు, మరి ఆయన అధికారంలోకి వస్తే అమరావతి కూడా ఇలాగే డెవలప్ అవుతుందా? అవుతుంది, తప్పకుండా అవుతుంది బ్రో. అలాగే వైఎస్ షర్మిల, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఏమైనా కలిసి పొత్తు పెట్టుకొని వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో? అది మనకు ఐడియా లేదు బ్రో, అది వాళ్ళకి తెలియదు. సరే, మరి జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నారు కదా, మళ్ళీ వీళ్ళు కానీ సింగిల్గా వస్తే అవి సరిపోయేది కదా. అంటే ఆయనకు భయపడుతున్నారనే అనుకోవచ్చు కదా మనం. అలా ఎందుకు అనుకుంటున్నారు బ్రో, వాళ్ళు ప్రజలకు న్యాయం చేయాలనుకున్నారు కాబట్టి ఏకమత్యమై వస్తున్నారు, వాళ్ళు ఐకమత్యమై వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లో ఓడిపోయారు, ఎమ్మెల్యేగా కూడా గెలిచలేదు. ఈసారైనా గెలిచి అసెంబ్లీకి వెళ్తారా? గెలుస్తారు బ్రో ఈసారి వాళ్ళు తప్పకుండా గెలుస్తారు. ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రజలకు న్యాయం, ఆల్రెడీ ఒకసారి ఛాన్స్ ఇచ్చారు, బై మిస్టేక్ ఇది జరిగిపోయింది అప్పుడు. సో ఈసారి రావచ్చు బ్రో. ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు అంటున్నారు, ఎక్కువ కులాన్ని చూసి ఓటేస్తున్నారు అంటున్నారు, నిజమేనా అది? అలాంటిది ఏం లేదు బ్రో, అక్కడ ఏపీలో అలాంటిది ఏం లేవు. ఓవరాల్గా 2024లో ఏ పార్టీ ఆంధ్రప్రదేశ్లో జెండా ఎగరవేస్తుంది? మొత్తానికి అయితే 3 ఈక్వల్గా ఉన్నాయి బ్రో. మీ అభిప్రాయంలో అయితే ఏ పార్టీ వస్తే బాగుంటుంది? టీడీపీ అనుకుంటున్నా నేనైతే. చంద్రబాబు నాయుడు వస్తే బెటర్. ఓకే, థ్యాంక్స్. హాయ్ అండి. హాయ్. సో ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు. ఎందుకని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు? ఆయన వస్తే జాబ్స్ వస్తాయండి, ఇంకెవరు వచ్చినా రావు, అందుకే. అంటే ఈ 5 సంవత్సరాల పాలన జగన్ గారిది మీకు ఎలా అనిపించింది? నాకు నచ్చలేదండి. ఏం నచ్చలేదంటారు? ఏమీ నచ్చలేదు, ఏం బాగాలేదు. సో అంటే ఈ నవరత్నాలు ఇస్తున్నారు కదా, ఎలా ఉన్నాయి అవి? సగం ఇస్తారు, సగం ఇవ్వరు, అంతే. పూర్తిగా ఏం చేయలే ఆయన. చేస్తే మేము ఆయన కోటేసేవాళ్ళం, చేయలేదు, చెయ్యండి. మీరేమైనా లబ్ధి పొందారా జగన్ పాలనలో? లేదండి. ఏం తీసుకోలేదా? విద్య దీవెన అంటే వేశారు కానీ అన్ని సగం సగం వేశారు, ఏం పూర్తిగా వేయలేదు. జగన్ వచ్చాకే స్కూల్స్ విద్యార్థులకు కానీ వైద్యం పరంగా కానీ బాగా డెవలప్ చేశారంటున్నారు కదా. అదేం లేదండి, అంటే ఎవరు పొందేవాళ్ళు పొందారు, మిగిలిన వాళ్ళు ఇట్లా అయిపోయారు అంతా. సో గవర్నమెంట్ స్కూల్స్కి డిఫరెంట్ లేదంటారా ఇంతకుముందు దాంతో పోలిస్తే? లేదు, యూనిఫామ్స్ మార్చాడు అంతే, ఇంకేం లేదు ఆడ. అంతే అంటారా? ఓకే. సో డెవలప్మెంట్ రోడ్లు ఇవి ఎలా ఉన్నాయంటారు? అయ్యో, మీరు చూస్తున్నారు కదా, మొత్తం అస్సలు ఏం బాగాలేదు. రియాలిటీగా మీరు కళ్ళతో చూస్తుంటారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఆ జర్నీ చేసేటప్పుడు కానీ? అయ్యో వద్దండి, వాటి గురించి చెప్పకపోవడం బెటర్. అమ్మో, మరి దారుణంగా యాక్సిడెంట్స్ అన్నీ వాటి వల్ల అవుతున్నాయి. ఇంకా మా ఊరు రోడ్లు చూడాలి మీరు, అస్సలు బాగాలేదు. ఓకే. సో అంటే ఇచ్చిన హామీలు ఏమన్నా నెరవేర్చిందా జగన్ గారు? అంటే మొత్తం కాదు, కొన్ని నెరవేర్చాడు అంతా. అంటే మద్యపానం కూడా నిషేధం చేస్తా అన్నారు కదా. చేశారు, బాగా చేశారు, అసలు ఏం లేదు అది.
ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ అనేది కూడా ఓపెన్ చేస్తా అన్నారు కదా జగన్. ఏం చేయలేదండి, ఏం లేదు. ఒకప్పుడు అన్న క్యాంటీన్ ఉండేది, అది తీసేశారు కదా, దానిపై మీ అభిప్రాయం? తినడం ఇష్టం లేదేమో ఆయనకి, అందరు తినడం. పేదవాళ్ళు తినడం అంటే 5 రూపాయలకి టిఫిన్, 5 రూపాయలకి లంచ్, 5 రూపాయలు డిన్నర్, అంటే మొత్తం కడువు తినేవాళ్ళు కదా. తినడం ఇష్టం లేదు, అందుకే తీసేశారు. ఇప్పుడు నేనేమన్నా అనుకోండి, ఇంకా కమెంట్స్లో పెడతారనమాట బూతులని. ఎందుకు వచ్చింది నాకు? మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ అన్న క్యాంటీన్ స్టార్ట్ చేస్తారు అనుకోవచ్చా? చేస్తారండి, బాగా చేస్తాడు. సో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఎలాంటి మార్పులు చూడొచ్చు మనం? ముందు అందరికీ జాబ్స్ వస్తాయి, రోడ్స్ బాగుంటాయి, అంతే. మరి పొత్తులతో వస్తున్నారు కదా పవన్ కళ్యాణ్తో, ఎలా అనిపిస్తుంది? బెటరే కదా, పవన్ కళ్యాణ్ కూడా మంచి ఆయనేగా, ఆయన కూడా చేస్తాడు. ఈ ఇయర్ కాకపోతే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అవుతాడు కన్ఫర్మ్. మరి షర్మిల వేరే పార్టీలో చేరి, అంటే కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్పై విమర్శలు చేయడం ఎలా అనిపిస్తుంది? ఆయన ఓన్ ఫ్యామిలీ ఆయన నమ్మట్లేదు, మిగిలిన ఎట్లా నమ్ముతారు ఆయన్ని? ఒకసారి నమ్మారు, పిచ్చోళ్ళని చేశాడు, అయిపోయింది. అంటే అదంతా ప్లాన్ అంటారా, నిజంగానే ఆమె సపోర్ట్ చేస్తలేదా? ప్లాన్ కాదనుకుంటా, వాళ్ళ మమ్మీ కూడా చేయట్లేదు కదా సపోర్ట్. సో మరి ఒక్క ముక్కలు ఏపీకి నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు. హలో అన్న, మీ పేరు? సతీష్. అన్న, ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి కదా సార్, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న? డెఫినెట్గా తెలుగుదేశం జనసేన వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఎందుకని టీడీపీ రావాలనుకుంటున్నారు? ఇప్పుడున్న పరిపాలన అంత బాగాలేదు కాబట్టి, జగన్ గారి పరిపాలన ప్రజెంట్ యువతకు కానీ వ్యవసాయదారులకు కానీ కామన్ మ్యాన్కి చాలా సఫర్గా ఫీల్ అవుతున్నారు. డెఫినెట్ అందుకని చేంజ్ కావాలి అని కోరుకుంటున్నాం. ఈ 5 years జగన్ గారి పరిపాలన చూస్తారు కదా, 5 yearsలో డెవలప్మెంట్ ఎంతవరకు జరిగిందన్న? అసలు జరిగితేనే కదా డెవలప్మెంట్ అని చెప్పడానికి, ఏమీ లేదు, జీరో. అంటే ఎడ్యుకేషన్ పరంగా ఉచిత పథకాలు కానీ ఇవన్నీ ఇచ్చామంటున్నారు. ఇంతకుముందు కూడా ఉన్నాయి ఈ పథకాలని, కాకపోతే ఇంతకుముందు ఏంటంటే డైరెక్ట్గా ఏదో ఐటమ్స్ కానీ ఇవి ఇచ్చేవారు, ఇప్పుడంటే డబ్బులు ఇస్తున్నాడు. అది మనం కట్టిన ట్యాక్స్లే కదా. ఇప్పుడు అభివృద్ధి చేసి దాంట్లో వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి దాన్ని ఇవ్వచ్చు, కానీ మనం కట్టిన ట్యాక్స్లు మనకు తిరిగి ఇస్తున్నాడు. దానివల్ల ఇప్పుడు ఏంటి, విద్యుత్ ఛార్జీలు పెంచారు, పెట్రోల్ ఛార్జీలు పెంచారు, నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయి విపరీతంగా పెరిగాయి. సో ఇవన్నీ పెంచి ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తీసుకోవడం అంటే ప్రజలకి భారమే కదా. ఉచిత పథకాలు ఇస్తున్నారు, ప్రజలు కానీ తీసుకుంటున్నారు, ఇంకా ఉచిత పథకాల మీద బ్రతకడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? 100% తప్పు. యాక్చువల్గా ప్రజలు కూడా అది ఆలోచించాలి. మనం ఎంత ఉచిత ఫ్రీ ఇస్తామన్న వాళ్ళకి అసలు ఓటు వేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఫ్రీ అని చెప్పారు, ఇప్పుడు ఏంటంటే విద్యుత్ మీద భారం వేశారు, ఈ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ మీద భారం, చెత్త మీద పన్ను వేస్తారు. ప్రపంచంలో ఇప్పటి వరకు లేదు, చెత్త మీద కూడా పన్ను వేయాల్సిన దుస్థితికి రాష్ట్రం దిగజారిందండి. వెనిజులా లాంటి కంట్రీసే అలా తయారైనప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అదే స్థితికి జారుకుంటుందని నా అభిప్రాయం. ప్రజలు ఆలోచించాలి, ఎందుకంటే మనకి ఫ్రీగా వచ్చిందే ఎవరు ఫ్రీగా ఇవ్వరు కదా. సో ఫ్రీగా కానీ కాకుండా మెరుగైన అభివృద్ధి కానీ ఇస్తే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే మన కాళ్ళ మీద మనం బతకడానికి సరైన శక్తిని ఇవ్వాలి, అంతే తప్ప ఈ ఉచిత పథకాల వల్ల ప్రజలకే నష్టం. వైఎస్ షర్మిల గారు ఎంట్రీ ఇచ్చారన్న, వాళ్ళిద్దరి మధ్య నిజంగానే గొడవలు ఉన్నాయా, లేకుంటే అన్న మీద కోపంతో ఏమన్నా వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీలో చేరింది అనుకోవచ్చా? వ్యక్తిగత కారణాలు మనం చెప్పలేము, బట్ ఏం జరిగిందో. కానీ ఏంటంటే ఇదొక ఇద్దరు ఏమో ఆడొచ్చేమో గేమ్, నాకు అయితే అది తెలియదు. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా చంద్రబాబు నాయుడు? 100% లేదు. అది కాంగ్రెస్కి ఏమీ సపోర్ట్ చేయలేదు. ఇక్కడ టీడీపీ పోటీ చేయదు అన్నది, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు టీడీపీలో ఉన్నారు కాబట్టి ప్రజలు ఇక్కడ టీడీపీ ఓటు ఎవరైతే ఉన్నారో ఫాలోవర్స్, ఎందుకంటే ఓటుకునే ఇష్యూలో కానీ చాలా సఫర్ అయ్యారు. అప్పుడు ఏం జరిగిందో తెలియదు, బట్ ఆ సిచ్యువేషన్లో పార్టీ చాలా ఇబ్బంది పడింది, చూసాం కూడాను. సో అదే టైంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వెళ్ళడం కానీ, ఆ తర్వాత ఎందుకంటే వెళ్ళేటప్పుడు కూడా చంద్రబాబు గారిని ఎలాంటి మాట అనలేదు. సో ఆ ఉద్దేశంతో ఓన్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని. సో మీ అభిప్రాయంలో చూసుకుంటే ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అంటారా? 100%. ఓకే, థ్యాంక్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.